అందరికీ గుడ్ ఈవినింగ్. నేను పన్నీర్ కర్రీ చేసుకుంటున్నాను. పన్నీర్ కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీంట్లో కారము, సాల్టు, పెరుగు, చికెన్ మసాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. దీన్ని కలుపుకొని కొద్దిసేపు నానబెట్టాలి. నానబెడితే చాలా చాలా బాగుంటుంది. అంటే ముక్కలకు మంచిగా ఇంకుతుంది. ఇదంతా ఉప్పు, కారము, పెరుగు, మసాలా అన్నీ ఇంకుతాయి, బాగుంటాయి. తాలింపుకు కూడా అన్నీ మనం బిర్యానీకు అన్ని మసాలాలు వేసుకోవాలి. తాలింపుకు కూడా చాలా చాలా బాగుంటుంది. పన్నీర్ కర్రీ కదా, చాలా బాగుంటుంది. ఇట్లా కలుపుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఒక అర్ధగంట తర్వాత చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే సరేనా. ఫ్రిడ్జ్ లేకపోయినా పర్వాలేదు, ఒక అర్ధగంట సేపు నానితే బాగుంటాయి. ముక్కలు ఉప్పు కారం అన్నీ పట్టుకుంటాయి. చాలా అండి. ఇక బాండి పెట్టుకున్నా. ఆనియన్ ఇట్లా అన్నీ మంచిగా నూనెలో ఫ్రై కావాలి. పసుపు వేసుకున్నాను. తర్వాత పన్నీర్ వేసుకుంటున్నాను. దీంట్లో అన్నీ కలుపుకుంటాం కదా, మనం ఏం వేయకున్నా సరే దీంట్లో, ఓకేనండి. ఇది మంచిగా ఫ్రై కావాలి. మంచిగా ఫ్రై కావాలి. ఇది నూనెలో ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఎలా ఉంది చూడండి, ఎంత బాగుందో. ఓకే, ఇది ఫ్రై కావాలి. చూడండి ఎలా ఫ్రై అయిందో. ఇలా ఫ్రై అయింది కదా, కొన్ని వాటర్ పోసుకోవాలి. చాలా బాగుంటుంది. అండి, పన్నీర్ కర్రీ ఎలా అయింది చూడండి. ఇట్లా ఆయిల్ వెళ్తుంది కదా, అంతా అట్లా బాగుంటుంది. కర్రీ అయిపోయింది. పైకి వెళ్ళి గార్నిష్ చేసుకుంటున్నా, అంటే పకోడీ వేసుకుంటున్నా. పకోడీ చాలా బాగుంటుంది. పకోడీ ప్లీజ్ అండి, మా వీడియో చూసి లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. పన్నీర్ కర్రీ అయినాక దీనిపైన పకోడీ వేసుకుంటున్నా. చాలా చాలా బాగుంటుంది. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. బాయ్.